టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ముందుగా మనకిప్పుడు పంచగ్రహ కూటం వస్తుందండి. ఈ యొక్క కుంభరాశిలో రాహువు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఉండడము, అలాగే సింహరాశిలో కేతువు, మిథున రాశిలో గురుగ్రహము, ఇవన్నీ కూడా ఉండి శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి. దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారీగా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వలన కుటుంబంలో 5 ఆలోచనలు చెప్పినట్టుగా ఒక్కళ్ళకు కూడా మనశ్శాంతి ఉండదన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా రకరకాల మనుషులతో పరిచయాలు అవుతూ ఉంటాయి ఈ వారం అంతా కూడా. దాంట్లో ఏది మంచి ఏది చెడు అనేటటువంటిది, ఎవరితో తిరగాలి ఎంతవరకు తిరగాలి అనేది మీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా గురుడు సపోర్ట్ చేయడు. గురుడు మిథున రాశిలో ఉండడం కారణంగా మనకి సపోర్ట్ చేయకపోవడం వల్ల బుర్రలేని పనులు చేసుకోవడం, ముందు జాగ్రత్తలు మీరు తీసుకోకుండా మీరంతా కూడా స్టెప్స్ అన్నీ కూడా డౌన్కి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. చెడ్డ వాళ్ళతో సహవాసము, ఇలాగ రాంగ్ స్టెప్స్, షేర్సు, స్టాక్ ఎక్స్చేంజుల్లో డబ్బులు కాయడాలు, ఇలాంటివన్నిటి వల్ల దురాశ చూపించి మిమ్మల్ని భ్రమలకు గురి చేసి ఈ యొక్క ఎక్కువ ఆస్తి వస్తుంది కదా, ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని వేసుకొని ఉన్నాయి పోగొట్టుకోవడం, ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రాహుగ్రహము ఈ పంచగ్రహ కూటములు చేయిస్తాయి. అయితే 5వ ఇంటిలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన సంతానము మీకు వాళ్ళ గురించి అనేకమైనటువంటి ఆలోచనలు మీరు చేయడం, ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని వేధించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. వాళ్ళ చదువుల కోసం మీరు ఎక్కువగా ఆలోచించడము, వాళ్ళకి కాలేజీల్లో వేయడము, సీట్లు వేయడం, డబ్బు ఖర్చు అవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది, కానీ ఆ ఉద్యోగంలో పనుల ఒత్తిడి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆ పనుల ఒత్తిడి వల్ల మీరు బాబాయ్ ఈ పని చేయగలుగుతామో చేయలేమో అనేటటువంటి బాధలు, లేకపోతే ఆ యొక్క ఇది ఎక్కువగా ఉంటుంది. అయితే అన్ని రకాల వ్యాపారాల్లో కూడా అంతగా ముందుకు వెళ్ళరు. గతంలో చేసేటటువంటి ఈ వ్యాపారాలు చక్కగా మీరు చేయడం అనేటటువంటివి జరిగినాయి మంచిగా, కానీ ఇప్పుడు పరిస్థితి అలా ఉండదు. అందువలన ఈ యొక్క వృశ్చిక రాశి వారు అందరూ కూడా ఏం చేయాలంటే ఈ యొక్క రవి జపం చేసుకోవాలి, రవి స్తోత్రాలు చదవాలి. రవికి కిలోంపావు గోధుమల్ని, ఎరుపు రంగు వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం, మంత్రజపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. సూర్య నమస్కారాలు చేసుకోండి, సరిపోతుంది. శుభమస్తు.